హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రస్టీస్ కిచెన్. ఇవాళ మనం చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు గార్లిక్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కోడిగుడ్డు గార్లిక్ మసాలా చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక 10 ఎగ్స్ని బాయిల్ చేసి పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 8 to 9 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 to 4 స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా జీలకర్ర పొడి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ రోల్ యూజ్ చేస్తున్నాను దంచుకోవడానికి. మీ దగ్గర రోల్ లేకపోతే మీరు మిక్సీని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంక రోటిలో వెల్లుల్లి, కారం ఇంకా సాల్ట్ని యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్ వచ్చే వరకు దంచుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలా అనేది ఇట్లా పేస్ట్ లెక్క ఉండాలి. ఇప్పుడు ఇంక ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టేసుకుందాం. ఒక 2 కప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు గుడ్లని ఫ్రై చేసుకుందాం. గుడ్లని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లనే ఫ్రై చేసుకోండి. ఇక ఫ్రై అయిపోయిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ సాజీరా, మనం స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు లైట్గా ఫ్రై అయినాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్సే. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇక ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయినాక మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాని ఆయిల్ బయటకు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాం. ఒక 1 కప్ కర్డ్, ఇంకొక 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్డ్ యాడ్ చేయడం వల్ల మసాలా పేస్ట్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలామందికి తెలియదు కర్డ్ యాడ్ చేయొచ్చు అనేది, కానీ ఈ రెసిపీకి వచ్చేసరికి కర్డ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా మసాలా పేస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ కోడిగుడ్డు గార్లిక్ మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఫ్రెష్ కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఇంకా వేడి వేడి కోడిగుడ్డు గార్లిక్ మసాలా అనేది రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.